అందరికీ నమస్కారం. ఈ నెల మనందరి జీవితాలను శాసించే సంఖ్య 9 అంటే అంగారకుడి శక్తి. ఈ పవర్ మనల్ని పైకి తీసుకెళ్తుందా లేక పక్కదారి పట్టిస్తుందా? అది క్రమశిక్షణ లేక నష్టమా? సమాధానం మన చేతుల్లోనే ఉంది. రండి ఈ నెల సంఖ్యా రహస్యాలను కలిసి ఛేదిద్దాం. సరే, ముందుగా ఈ నెల ఎనర్జీ ఏంటో చూద్దాం. ఆ తర్వాత 1 నుంచి 9 వరకు ప్రతి నంబర్కి ఎలా ఉండబోతుందో విశ్లేషిద్దాం. ఇక చివర్లో అందరికీ ఉపయోగపడే ఒక కీలకమైన సలహా ఉంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ నెల మొత్తం అంగారకుడి పాలనలో ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే హై వోల్టేజ్ ఎనర్జీ అన్నమాట. ఈ ఎనర్జీ ఒక అగ్ని లాంటిది. ఇది మన నిర్ణయాలను, మన చర్యలను, మన ఆలోచనలను కూడా చాలా బలంగా ప్రభావితం చేస్తుంది. ఇక్కడ చూడండి, ఈ నెల ఎనర్జీలో ఏముంది? యాక్షన్, కోపం, వేగం అన్నీ ఫైర్ ఎలిమెంట్స్. మరి మన నేచరేంటి? మన పర్సనల్ స్వభావం ఈ అగ్ని తుఫాన్తో కలిస్తే ఏమవుతుంది? అదే కదా అసలైన సవాలు. ఓకే, ఫస్ట్ గ్రూప్తో మొదలు పెడదాం. నంబర్స్ 1, 2 మరియు 3 చూద్దాం. సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి అంగారకుడితో కలిస్తే వీరి పరిస్థితి ఏంటి? అవకాశాలున్నాయా లేక సవాళ్లు ఎదురవుతాయా? మొదటగా నెంబర్ 1 అంటే 1, 10, 19 లేదా 28వ తేదీల్లో పుట్టినవాళ్లు. వీళ్లకు అధిపతి సూర్యుడు. మరి ఈ నెల అధిపతి అంగారకుడు. ఇప్పుడు చూడండి, సూర్యుడు అగ్నిగ్రహమే, అంగారకుడు అగ్నిగ్రహమే. సో 2 నిప్పులు ఒకేచోట కలిస్తే ఏమవుతుంది? ఘర్షణే కదా. అందుకే నంబర్ 1 వాళ్లు ఈ నెలలో కొత్త పనులు మొదలుపెట్టకపోవడమే చాలా మంచిది. పెండింగ్లో ఉన్న పనుల్ని పూర్తి చేయడంపై దృష్టి పెట్టండి. పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ అస్సలు వద్దు. ఇక ఆఫీస్లో మీ ఈగోని కాస్త పక్కన పెట్టండి. లేదంటే అనవసరమైన లీగల్ సమస్యల్లో చిక్కుకునే ప్రమాదముంది. జాగ్రత్త. నెక్స్ట్ నంబర్ 2 అంటే 2, 11, 20 లేదా 29th తేదీలో పుట్టినవాళ్లు. వీళ్ల అధిపతి చంద్రుడు. ఇక్కడ కాన్ఫ్లిక్ట్ చాలా క్లియర్. వాటర్ వర్సెస్ ఫైర్. చంద్రుడు శాంతానికి, నీటికి ప్రతీక. అంగారకుడేమో నిప్పుకు, దూకుడుకు ప్రతీక. చూడండి ఎంత వ్యత్యాసమో. ఒకవైపు మీ స్వభావం ప్రశాంతంగా, సున్నితంగా, నీళ్లలా ఉంటుంది. మరోవైపు ఈ నెల ఎనర్జీ యాక్షన్, అగ్రెషన్, నిప్పులా మండుతూ ఉంటుంది. మరి ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడమెలా? అదే అసలు పాయింట్. ఈ వాటర్ ఫైర్ కాన్ఫ్లిక్ట్ వల్ల విపరీతమైన ప్రెషర్ ఫీలవుతారు. ఎనర్జీ లెవెల్స్ అకస్మాత్తుగా పెరిగిపోవడం, మళ్ళీ వెంటనే పడిపోవడం జరుగుతుంది. దీనివల్ల నిద్ర సరిగ్గా పట్టకపోవడం, యాంగ్జైటీ వంటివి రావచ్చు. ముఖ్యంగా డబ్బు విషయంలో తొందరపడకండి. ఎవరికీ అప్పులివ్వద్దు, అనవసరంగా ఖర్చులు చెయ్యొద్దు. అందుకే నంబర్ 2 వాళ్లకి ఒకటే మంత్రం: నీటిలా చల్లగా ఉండండి, నిప్పులా వేడెక్కవద్దు. మీ సహజమైన ప్రశాంతతనే మీ బలంగా మార్చుకోండి. ఈ నెలలో ఉన్న ఫైర్ ఎనర్జీని కోపంగా కాకుండా యాక్షన్గా మార్చుకుని పెండింగ్ పనులన్నీ పూర్తి చేయండి. ఇప్పుడు వద్దాం నెంబర్ 3 దగ్గరికి. అంటే 3, 12, 21 లేదా 30వ తేదీల్లో పుట్టినవాళ్లు. వీళ్ళధిపతి బృహస్పతి. ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే బృహస్పతి, అంగారకుడు మంచి ఫ్రెండ్స్. సో నెంబర్ 3 వాళ్లకు ఈ నెల చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. అవును, మీకు కెరీర్లో, బిజినెస్లో, డబ్బు విషయంలో మంచి గ్రోత్ కనిపిస్తుంది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీ యాంబిషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. దానికి మీ జ్ఞానాన్ని జత చెయ్యండి. శక్తి ఉంది కదా అని దూసుకెళ్లకుండా ఆలోచించి అడుగేస్తే విజయం ఖాయం. సరే, ఇప్పుడు నెక్స్ట్ గ్రూప్ నంబర్స్ 4, 5 మరియు 6. ఈ నెలలోని ఆవేశపూరిత శక్తిని వీళ్ళు ఎలా నావిగేట్ చేయాలో చూద్దాం. నంబర్ 4 అంటే 4, 13, 22, 31 తేదీలో పుట్టినవాళ్లు. వీళ్లు చాలా ప్లాన్డ్గా, మెల్లగా, జాగ్రత్తగా ఉంటారు. కానీ ఈ నెల ఎనర్జీ ఏమో చాలా స్పీడ్గా, ఇంపల్సివ్గా ఉంటుంది. దీనివల్లేమవుతుందంటే అన్నీ కంట్రోల్ తప్పుతున్నాయనే ఫీలింగ్ వస్తుంది. ఈ ఫీలింగ్ వల్ల కెరియర్లో స్ట్రెస్, ఫోకస్ లేకపోవడం వంటివి జరగొచ్చు. సంబంధాల్లో కూడా ఘర్షణలు రావచ్చు. సో వీళ్ళు చేయాల్సింది ఒక్కటే: ఒక డిసిప్లిన్డ్ రొటీన్ ఫాలో అవ్వాలి. పెట్టుబడుల విషయంలో అస్సలు తొందరపడకూడదు. నెక్స్ట్ నంబర్ 5 అంటే 5, 14, 23 తేదీల్లో పుట్టినవాళ్లు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే నంబర్ 5కి ఈ నెల నంబర్ 9కి రెండింటికీ స్పీడ్, ఇంపల్స్ అనేవి కామన్ లక్షణాలు. ఇది ఒక రకంగా ప్లస్,
మరో రకంగా మైనస్. డబుల్ స్పీడ్, కానీ డబుల్ రిస్క్ కూడా. అందుకే నంబర్ 5 వాళ్ళు ఈ డబుల్ ఎనర్జీని సరిగ్గా వాడుకోవాలంటే ఈ 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. 1. ప్రతి నిర్ణయం ఆలోచించి తీసుకోవాలి. 2. ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవాలి. 3. పెండింగ్లో ఉన్న పనుల్ని స్పీడ్గా పూర్తి చేయాలి. ఈ 3 చేస్తే చాలు, సక్సెస్ మీదే. ఇప్పుడు నంబర్ 6 అంటే 6, 15, 24 తేదీల్లో పుట్టినవాళ్లు. వీళ్ల అధిపతి శుక్రుడు. ఈ నెల అధిపతి అంగారకుడు. దీన్నే మనం మార్స్ వర్సెస్ వీనస్ డైనామిక్ అంటాం. అంటే యుద్ధం వర్సెస్ ప్రేమ. దీనివల్ల ఎక్స్ట్రీమ్ ఫలితాలుంటాయి. బ్యాలెన్స్ అనేది ఉండదు, అంతా ఎక్స్ట్రీమ్సే. సో నెంబర్ 6 వాళ్ళు ముఖ్యంగా ఈ 4 ఏరియాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫైనాన్సెస్ అంటే ఓవర్ స్పెండింగ్ చెయ్యొచ్చు. రిలేషన్షిప్స్లో అనుమానం, పొసెసివ్నెస్ పెరగొచ్చు. కెరియర్లో ఈగో క్లాషెస్ రావచ్చు. ఇక హెల్త్ విషయానికొస్తే స్ట్రెస్ వల్ల ఎక్కువ తినడం జరగొచ్చు. వీటన్నిటిపై ఒక కన్నేసుంచాలి. సరే, మనం ఫైనల్ గ్రూప్కి వచ్చేశాం. నంబర్స్ 7, 8 మరియు 9. ఈ నెల రూలింగ్ నంబర్తో సహా ఈ చివరి 3 సంఖ్యల వాళ్లకి ఎలా ఉండబోతుందో చూసేద్దాం. నంబర్ 7 అంటే 7, 16, 25 తేదీల్లో పుట్టినవాళ్లు. మీకు ఈ నెల దాదాపు న్యూట్రల్గా ఉంటుంది. అంటే బయట ఎంత గొడవ జరుగుతున్నా మీరు ప్రశాంతంగా లోపలికి తిరిగి చూడాల్సిన సమయం ఇది. కొంచెం విత్డ్రా అయి మెడిటేషన్ చేయడం, మీకు నచ్చిన పనులు చేసుకోవడం, ఇదే బెస్ట్ స్ట్రాటజీ. నెక్స్ట్ నంబర్ 8 అంటే 8, 17, 26 తేదీల్లో పుట్టినవాళ్లు. వీళ్ల అధిపతి శని. ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఉంది. శని అంగారకుడు బద్ధశత్రువులు. సో వాళ్ల మధ్య ఉండే కాన్ఫ్లిక్ట్ చాలా తీవ్రంగా ఉంటుంది. అంటే ఈ నెల నంబర్ 8 వాళ్లకి చాలా చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. దీన్నే సింపుల్గా చెప్పాలంటే ఒకే వరలో 2 కత్తులు ఇవ్వడలేవు. ఒకటి శని, ఇంకోటి అంగారకుడు. కాబట్టి నంబర్ 8 వాళ్ళు దయచేసి ఈ నెలలో ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. వాటిని పోస్ట్పోన్ చేయండి. ఇంట్లో, ఆఫీస్లో ప్రెజర్ చాలా ఎక్కువగా ఉంటుంది. వాదనలకు దూరంగా ఉండండి. జస్ట్ ఓపిక పట్టండి. ఈ నెల గడిచిపోతుంది. ఫైనల్లీ ఈ నెల రూలింగ్ నంబర్ 9 అంటే 9, 18, 27 తేదీల్లో పుట్టినవాళ్లు. మీకు ఈ నెల మీ సొంత ఎనర్జీ డబుల్ అవుతుంది. డబుల్ ఫైర్. సో ఇక్కడ గెలవడానికున్న ఒకే ఒక్క ఆయుధం సెల్ఫ్ కంట్రోల్. మీకున్న అపారమైన శక్తిని ఎలా వాడుకుంటారన్న దానిపైనే మీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. చూడండి, అతివేగం వల్ల యాక్సిడెంట్స్ అయ్యే రిస్క్ ఉంది. ఆవేశంలో ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకుని నష్టపోవచ్చు. ప్రేమలో డామినేషన్ చూపించొచ్చు. మీ ముక్కుసూటితనం వల్ల కెరియర్లో ఇబ్బందులు రావచ్చు. కానీ ఒక గుడ్ న్యూస్ ఉంది. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్ మాత్రం ఈ ఎనర్జీ చాలా హెల్ప్ అవుతుంది. గొప్ప విజయం సాధిస్తారు. ఓకే, ఇప్పుడు అందరి అంచనాలు చూశాం కదా. మరి ఈ నెలలో 1 నుంచి 9 వరకు అందరికీ వర్తించే ఒకే ఒక్క కీ అడ్వైజ్ ఏంటో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే మీలో ఉన్న అగ్నిని సరైన దిశలో ఉపయోగించండి. ఈ నెలలో ఉన్న ఎనర్జీ అదొక టూల్ లాంటిది. దాన్ని కోపంగా, విధ్వంసంగా మార్చుకుంటామా, లేక మన లక్ష్యాలను సాధించడానికి ఒక ఇంధనంగా వాడుకుంటామా అనేది మన చేతుల్లోనే ఉంది. సో ఫైనల్ క్వశ్చన్ ఇదే. ఈ నెల మీకిచ్చిన శక్తితో మీరు ఏదైనా నిర్మిస్తారా, లేక ఉన్నదాన్ని కూడా తగలబెడతారా? చాయిస్ మీదే. ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిస్తున్నాను. ఒక్కసారి ఆలోచించండి.